హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కుముదుడి సలహాలు. కుందనపురానికి కుముదుడు కొత్తగా వచ్చాడు. అతడికి పొరుగున ఉండే ప్రదీపుడికి నిదానస్తుడని తెలివైన వాడని పేరు. అతడికి కుముదుడిలాగానే పెద్ద మండువా ఇల్లు, 10 ఎకరాల పొలం, అనుకూలవతి అయిన భార్య, ఒక కొడుకు కూతురు, 1,00,000 రూపాయలు నిల్వ ఉండడమే కాదు, ఇద్దరు సమవయస్కులు. వచ్చిన తొలి రోజునే కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకొని, నీ గురించి విని నీ పొరుగుకు వచ్చాను. ఈ ఊళ్ళో స్థిరపడడానికి నాకు నీ సలహాలు కావాలి అన్నాడు. ప్రదీపుడు నవ్వి, నేనెవరికీ సలహాలు ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఏమీ అనుకోకు, సలహాలు లేకపోయినా మనం స్నేహంగా ఉండవచ్చు అన్నాడు. కుముదుడు కూడా నవ్వి, సలహాలు లేకుండా స్నేహం కుదరదు. నువ్వు నాకు సలహాలు ఇవ్వకపోతే నేను నీకు సలహాలు ఇస్తాను, సరేనా అన్నాడు. నాకు ఎవరి సలహాలు నచ్చవు. ఒకరి సలహాలు నచ్చవు కాబట్టే నేను ఇతరులకు సలహాలు ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాను. నువ్వు నాకు సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేని పని. తెలివైనవాడు ప్రయోజనం లేని పనికి పూనుకోడు అంటూ ప్రదీపుడు కుముదుణ్ణి హెచ్చరించాడు. నేను నీకు సలహాలు ఇస్తాను, మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను అన్నాడు కుముదుడు సవాలు చేస్తున్నట్లు. అప్పటికి ప్రదీపుడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కుముదుడు ప్రదీపుడితో, 1,00,000 రూపాయలు నిల్వ ఉంది కదా, తెలివైన వాడివి, వడ్డీ వ్యాపారం చేసి డబ్బు పెంచుకో అని సలహా ఇచ్చాడు. అప్పు తీసుకున్న వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వాళ్ళు అన్న ప్రకారం అప్పులు తీర్చలేరు. వాళ్ల మీద జాలి పడితే అది అలుసుగా తీసుకొని కొందరు మోసం చేస్తారు. అందుకే వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలంటే జాలి, దయాగుణం ఉండకూడదు. కర్కోటకంగా వ్యవహరించాలి. అది నాకు చాతకాదు. కాబట్టి భారీ నష్టం తప్పదు అంటూ ప్రదీపుడు ఆ సలహాను త్రోసిపుచ్చాడు. కొన్నాళ్ళు ఊరుకొని కుముదుడు ప్రదీపుడికి ఇంకొక సలహా ఇచ్చాడు. నీ కొడుకు బాగా చదువుకున్నాడు కదా, వాడికి పట్నంలో మంచి ఉద్యోగం వస్తుంది. వాడిని అక్కడికి పంపు. నీ కూతురు కోసం ఇల్లరికపు అల్లుణ్ణి తెచ్చుకో. వాడు వ్యవసాయం చూస్తాడు. వృద్ధాప్యంలో కొడుకు పంచన కోడలి సంరక్షణలో ఉండాల్సిన అవస్థ తప్పుతుంది. కన్న కూతురు తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని అన్నాడు. ఈ సలహా కూడా ప్రదీపుడికి నచ్చలేదు. అదేమని అడిగితే, భార్యాభర్తలు అరెమరికలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తేనే ఆ దాంపత్యం బాగుంటుంది, రాణిస్తుంది. తల్లిదండ్రుల వద్ద ఉన్నంతకాలం ఆడపిల్ల భర్తను పరాయివాడిగా చూస్తుంది తప్ప తనవాడని అనుకోదు. అమ్మాయి అత్తవారింట ఉండడమే మంచి సాంప్రదాయం. నాకు తెలిసి ఇల్లరికపు అల్లుణ్ణి తెచ్చుకున్న వారెవరూ సుఖపడలేదు. ఇక కోడలి సంగతంటావా, పరాయి ఇంట్లో పిల్ల మనలో కలిసిపోవడానికి వచ్చిందన్న జ్ఞానం మనకు ఉంటే గొడవలన్నవి రానేరావు అంటూ వ్యాఖ్యానించాడు. మరి కొన్నాళ్ళు గడిచాయి. ఆ ప్రాంతాల్లో బందిపోట్ల బెడద వచ్చింది. ఉన్నట్టుండి బందిపోటు దొంగలు ఏదో ఒక గ్రామం ప్రవేశించి దోచుకుని వెళ్ళిపోతున్నారు. రాజభట్లకు సమాచారం అందేలోగా అంతా ముగిసిపోతుంది. ఆ కారణం వల్ల ప్రతి గ్రామంలోనూ యువకులందరూ కట్టుగా చేరి సైనిక శిక్షణ పొంది ఆయుధదారులై గ్రామాల సంరక్షణకు పూనుకున్నారు. అయినా బందిపోట్ల ముఠాలు దాడి చేస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామస్తులు విజయం సాధిస్తే మరికొన్ని చోట్ల బందిపోట్లు విజయం సాధిస్తున్నారు. ఎప్పటిలాగే కుముదుడు ప్రదీపుడికి సలహా ఇస్తూ, డబ్బంతా ఇనప్పెట్లో ఉంటే దొంగలు దోచుకుపోతారు. వాళ్ళ ప్రమాదం తగ్గేదాకా డబ్బు, నగలు పెరట్లో పాతిపెట్టడం మంచిది అన్నాడు. ఈ సలహాను కూడా ప్రదీపుడు తోసిపుచ్చుతూ, ఉన్నదంతా పెరట్లో పాతిపెడితే ఇనప్పెట్ట ఖాళీగా ఉంటుంది. దొంగలు అనుమానించి చావతన్ని మన చేత నిజం కక్కిస్తారు. నీ సలహా బాగోలేదు అన్నాడు. అయితే ఏం చెయ్యాలి అన్నాడు కుముదుడు. నేనేం చేస్తానో నీకు చెప్పను, నువ్వేం చేశావని నిన్ను అడగను అన్నాడు ప్రదీపుడు. మరికొన్ని రోజులు గడిచాయి. జమీందారు రంగారాయుడి తల్లికి పెద్ద జబ్బు చేసి చచ్చిపోతుందనుకున్నారు. కానీ ఆవిడకు పూర్తిగా నయమై సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యింది. త్వరలో ఆమెకు 75 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంగా
రంగారాయుడు పెద్ద ఎత్తున వేడుకలు తలపెట్టాడు. ఆ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆహ్వానించాడు. అతిథి మర్యాదలకు చక్కని ఏర్పాట్లు చేయించాడు. కాలినడకన వచ్చే వారి కోసం చలువ పందిళ్లు వేయించాడు. ఎడ్లబండి మీద వచ్చే వారి కోసం ఉచిత వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గుర్రబండ్ల మీద వచ్చే వారికి ప్రత్యేక వసతి సదుపాయం ఉంది. ఇది విన్న కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకొని, నువ్వు చాలా తెలివైన వాడివి. జమీందారుకు చేరికైతే నీ తెలివికి రాణింపు గుర్తింపు ఉంటుంది. ఒక గుర్రబండి కొను, అందులో వేడుకలకు వెళ్ళు, ప్రత్యేక సత్కారం పొందు. తిరిగి వచ్చాక గుర్రబండిని రవాణా సాధనంగా ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అన్నాడు. దీనికి ప్రదీపుడు నవ్వి, జమీందారు అతిథులను హోదాను బట్టే గౌరవిస్తాడు కాబట్టి ఆయనకు తెలివితో నిమిత్తం లేదు. గుర్రబండితో నా హోదాను పెంచుకుంటే ఆ హోదాకు తగ్గ కానుకలు కూడా ఇచ్చుకోవాలి. రాజుల స్నేహం కత్తి మీద సాము వంటిది. వారికి దూరంగా ఉండడమే నాకు ఇష్టం. అసలంటూ వెళ్ళకపోతే ఆహ్వానాన్ని మన్నించలేదని చెడ్డ పేరు. కాబట్టి కాలినడకన వెళ్ళి ఏ గుర్తింపు పొందకుండా జమీందారు వేడుకల్లో పాల్గొని వస్తాను. గుర్రబండితో వ్యాపారం అంటావా? నేను వ్యవసాయదారుణ్ణి, వ్యాపారం నాకు చాతకాదు అంటూ ఆ సలహాను తోసిపుచ్చాడు. మరి కాలినడకన వెళితే మనకు పర్వాలేదు, కానీ మన ఆడవాళ్ళెలా నడుస్తారు? నీ తెలివి తెల్లారినట్టే ఉంది అన్నాడు కుముదుడు చిరాగ్గా. నీ సంగతి నాకు తెలియదు, కానీ ఈ విషయంలో నేను నీ సలహా ఏమాత్రం పాటించను. జమీందారు వేడుకలకు నేనొక్కడినే వెళ్తాను, నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళను అన్నాడు ప్రదీపుడు చిరాగ్గా. కుముదుడు ఒక క్షణం ఆగి, ఇరుగు పొరుగు ఉంటున్నాం, కొన్ని విషయాల్లో నైనా కలిసిమెలిసి ఉండాలి. నేను వేడుకలకు నా భార్యను పిల్లల్ని తీసుకొని వెళ్దామనుకున్నాను. మీ వాళ్ళు రాకపోతే మా వాళ్ళు రానంటారు. నాకు నీతో రాక తప్పదు అని చాలా నిష్ఠూరమాడి వెళ్ళిపోయాడు. అనుకున్న రోజుకు కుముదుడు ప్రదీపుడు జమీందారు ఉండే ఊరుకు వెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. జనం బాగా ఎక్కువగా వెళ్ళడం వల్ల ఊరంతా తోడతొక్కిడి అయ్యింది. వచ్చిన ఆడవాళ్లకు చాలా ఇబ్బంది అయింది. కొందరికి జనం తోపిడిలో దెబ్బలు తగిలి, కొందరికి రోగాలొచ్చి పట్నం తరలించాల్సి వస్తే అందుకు అతిథుల గుర్రబండ్లను ఎడ్ల బండ్లను వాడుకోవడం జరిగింది. అతిథి మర్యాద కంటే అతిథుల వల్ల జమీందారుకు లభించిన కానుకలు ఎక్కువ అనిపించాయి. అక్కడ ఉండడం ఇబ్బంది అనిపించి అనుకున్న దానికంటే కాస్త ముందుగానే కుముదుడు ప్రదీపుడు తిరుగు ప్రయాణమై అర్ధరాత్రి వేళకు కుందనపురం చేరుకున్నారు. ఆ సమయంలో కుందనపురం గగ్గోలుగా ఉంది. ఊళ్ళోకి బందిపోటు దొంగలు చడీ చప్పుడు లేకుండా ప్రవేశించారట. ఒక ఇంటికి వెళ్ళి ఇనప్పెట్టె తలుపులు తెరిచి అందులో ఏమీ లేదని ఉక్రోషం వచ్చి ఇంటిల్లిపాదిని చావబాదారట. అక్కడి నుంచి కుముదుడి ఇంట్లో ప్రవేశించారట. అతడి ఇనప్పెట్లోంచి 10,000 రూపాయలు 2 తులాల బంగారం దోచుకొని బయటపడుతూ యువసేన కళ్ళబడ్డారు. వాళ్ళు బందిపోట్లను బంధించి కుముదుడి సొమ్ము అతడి ఇంట్లో అందజేశారు. బందిపోట్లు పడ్డ మొదటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అందరికీ వైద్య చికిత్స జరుగుతుంది. ఇదంతా విని నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు ప్రదీపుడు కుముదుడితో. నాది అదృష్టం కాదు, తెలివి అన్నాడు కుముదుడు గొప్పగా. ఏం తెలివో మరి? నీ తెలివంతా ప్రయోజనం లేని పనులకే వృధా అయిపోతుంది. నాకు సలహాలు ఇవ్వడం మానే వరకు నీ తెలివిని నేను ఒప్పుకోను. నీకు జరిగిన మేలు నీ అదృష్టం మాత్రమే అన్నాడు ప్రదీపుడు. ఇందుకు కుముదుడు చిరునవ్వు నవ్వి, నీకు సలహాలు ఇవ్వడంలోనే నా ప్రయోజనం ఉంది. నేను నీకు సలహాలిస్తున్నానే నువ్వు అనుకున్నావు, కానీ నిజానికి నేను నిన్ను ఒక కొత్త పద్ధతిలో సలహాలు అడిగాను. నాకు వడ్డీ వ్యాపారం చేయాలనిపించింది. నువ్వు వద్దన్నావు. ఇల్లరికపు టల్లుణ్ణి తెచ్చుకుందామని అనుకున్నాను. వద్దన్నావు. దొంగల నుంచి ప్రమాదం లేకుండా డబ్బు ఎలా దాచాలో నువ్వే చెప్పావు. జమీందారు వేడుకల విషయంలోనూ నేను నీ సలహానే పాటించాను. నేను నీకు సలహా ఇస్తున్నానని నువ్వు అనుకున్నావే తప్ప నీ సలహా తీసుకుంటున్నానని నువ్వు అనుకోలేదు. అది నా తెలివి కదా అడిగాడు. ప్రదీపుడు తెల్లబోయి, నువ్వు నిజంగా తెలివైన వాడివి.
నాకు తెలియకుండా నా నుంచి సలహాలు రాబట్టుకున్నావు. అంతేకాదు నా సలహాల వల్ల ప్రయోజనం ఉందని రుజువు చేశావు. ఇక మీదట నువ్వు సూటిగా అడిగిన సలహాలు ఇస్తాను. ఎందుకంటే నా సలహాలు ఇతరులకు పనికి వస్తాయన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది అన్నాడు. ఆ తర్వాత ఎన్నో ఏండ్లు కుముదుడు ప్రదీపుడు మంచి ఇరుగు పొరుగుల్లాగా జీవించారు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.